ఏంటిది? నేను ఇంటికి వస్తే వీళ్ళింతే. నువ్వురా. ఇక్కడ ఒక లాఫింగ్ బుద్ధ ఉండాలి. లాఫింగ్ బుద్ధానా? అది నేను చిన్నప్పుడు ఆడుకుంటుంటే పగిలిపోయింది. అయినా ఎగ్జాక్ట్ గా ఇదే ప్లేస్ లో ఆ బొమ్మ ఉందన్న విషయం నీకెలా తెలుసు? ఏదో బాగా తెలుసు నీళ్ళలా మాట్లాడుతున్నావు. అంటే వాస్తు కోసం ఇక్కడ పెడుతుంటారు కదా, అందుకే అడిగాను. పద. ఓహో. ఏ చిత్ర, ఆ కీ అంత కరెక్ట్ గా ఆ హోల్డర్లోకి ఎలా వేయగలిగావు? కొందరికి కొన్ని అలవాట్లు పుట్టుకతోనే వస్తాయి. అమ్మా, నేను చెప్పాను కదా, చిత్ర, సువర్ణ. గైస్, షీస్ మై మామ్. హాయ్, ఐఎమ్ శాలిని దేవి. నైస్ మీటింగ్ యూ. మీ గురించి అమ్మాయి చెప్పింది. తన్ని చాలా బాగా చూసుకున్నారని. నేను లేకుండా ఒక్కరోజు కూడా తను ఇప్పటిదాకా ఉన్నదే లేదు. అలా ఇన్ని రోజులుందంటే ఆశ్చర్యంగా ఉంది. మీ వాకింగ్ స్టైల్ చూశాను. మంచి రాజసం ఉంది తెలుసా మీలో? రాక్షసంగా ఉంటుందంటారే చాలా మంది. యద్భావం తద్భవతి. మనం ఎదుటి మనిషి గురించి ఎలా భావిస్తామో వాళ్ళు అలాగే కనపడతారు. ప్రేమను పంచుకోవడానికైనా పగని పెంచుకోవడానికైనా చూసే కళ్ళను బట్టే ఉంటుంది. మీ కళ్ళలోనే నా గురించి నేను చూశాను. ఆహా, ఏం చూశారు? మన తొలి పరిచయంలోనే మనం బాగా దగ్గరైపోయినట్టు. అవును, మనిద్దరిది జన్మజన్మల బంధంలా అనిపిస్తోంది నాకు. ఎగ్జాక్ట్లీ, నాకు తనని చూడగానే అలాగే అనిపించింది. అది సరే, తను నీకంటే చాలా చిన్నది. మీరు అనక్కర్లేదేమో. పిలుపు అనేది వయస్సును బట్టి కాదు, వర్చస్సును బట్టి వస్తుంది. అవును చిత్ర, మీరు వైజాగ్ నుంచి వచ్చానని చెప్పారు. ఎక్కడి వైజాగ్, ఎక్కడి అమెరికా? 7 సముద్రాలు దాటొచ్చి ఏ సంబంధం లేని నా భర్త కోసం ఇంత తపన పడుతున్నారంటే మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది. వైజాగ్ ఏంటి, చావు నుంచి లేచొచ్చైనా సరే రవివర్మ చావుకు కారణమైన వాళ్ళు పట్టుకుంటా. ఎందుకంటే ఇది రవివర్మ చావు మాత్రమే కాదు, చిత్ర ఎగ్జిస్టెన్సీ. కరెక్ట్. కేసు రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నారట. ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన కేసు ఓపెన్ చేసి గెలవగలను అనుకుంటున్నారా? గెలుపు ఓటమి ఆడదాని లాంటివి. గెలుపు మనసిచ్చిన ఆడదానిలా ఒంటరిగా వచ్చి ఏకాంతంగా ఓటేసుకుంటుంది. కానీ ఓటమి మాత్రం మనసిరిగిన ఆడదానిలా నలుగురిలో చెంప పగ్గలగొడుతుంది. చూద్దాం మనసిచ్చిన ఆడదొస్తుందో మనసిరిగిన ఆడదొస్తుందో. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ విషయంలో మాత్రం చిత్రకి నా ఫుల్ సపోర్ట్. ఆడపిల్లలు ఎప్పుడు తండ్రికే సపోర్ట్ కదా. అదే తన తండ్రి కేసు కదా, సపోర్ట్ ఇవ్వాలి. ఇస్తుంది. అయితే నాకు మీ సపోర్ట్ కావాలి. ష్యూర్, తప్పకుండా. అది నా బాధ్యత కూడా. సమయు, గెస్టులు లోపలికి తీసుకువెళ్ళు. ఓకే, వెళ్ళండి. చూసారా మేడం, చిత్ర అనే ఒకటి వైజాగ్ నుంచి వచ్చి రవివర్మ కేసు అవుతుందని ఎప్పుడో చెప్పాను, వెయిట్ చేయమన్నారు. ఇప్పుడు చూడండి, ఇంటి వరకు వచ్చింది. అప్పుడే దాన్ని ఏదో ఒకటి చేసుంటే ఇంత దూరం వచ్చేదే కాదు. అయినా దీనికి రవివర్మకున్న సంబంధం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. పిచ్చోడా, చిత్ర రవివర్మ చావు గురించి వెతుక్కుంటూ రాలేదురా. రవివర్మే తను. ఆ నడకలో, ఆ మాటలో అణువణువున నీకు రవివర్మ కనపడ్డలేదా?
చిత్రని ఆవహించిందా? ఆత్మ ఆవహించాలనుకుంటే ఇన్నేళ్లు పట్టదురా రవీంద్ర. రవివర్మే చిత్రలా ఆవిర్భవించాడు. గెలుపు ఓటమి ఆడదాని లాంటివి. గెలుపు మనసిచ్చిన ఆడదానిలా ఒంటరిగా వచ్చి ఏకాంతంలో వాటేసుకుంటే, కానీ ఓటమి మాత్రం మనసిరిగిన ఆడదానిలా నలుగురిలో చెంప పగలగొడుతుంది. రవివర్మ పునర్జన్మే చిత్ర. రవివర్మ తన్ని చంపిన వాళ్లను, అంటే నన్ను చంపడానికి చిత్రలా మళ్ళీ పుట్టాడు. హ్యాపీ బర్త్డే రవివర్మ. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? అర్థమైంది, మీ చేతుల్లో చావడానికి మళ్ళీ పుట్టాడనమాట. సార్, చిత్ర చాలా పెద్ద ప్రాబ్లంలో ఉందేమో అనిపిస్తుంది సార్. ఈ కేసులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారేమో అనిపిస్తుంది. చిత్రని వాళ్ళు ఏమైనా చేస్తారేమో. చేయని సువర్ణ, తన చుట్టూ ఏదన్నా వలల్లుకుంటుందేమోనని. అల్లుకొని ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు? చిత్ర అంటే మీకు ఇష్టం లేదా? చిత్ర గెలిస్తే నాకు ఇష్టం, కానీ చిత్ర అంటే ఇష్టం లేదు. కాఫీ వేడిగా తాగాలనుకుంటాం, అలాగని వేడిని తాగాలనుకోం కదా. చిత్ర కూడా అంతే. కొన్ని పెద్ద ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కి కొన్ని ఎలుకల త్యాగం తప్పదు. నువ్వేం కంగారు పడకు. సార్, మిమ్మల్ని ఫాదర్ పిలుస్తున్నారు. సరే, ఫాదర్ పిలుస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను. కమ్ చిత్ర, ఈరోజు ఆయన పుట్టినరోజు. చనిపోయిన రోజు కూడా ఇదే. అలా అని సమ్యు చెప్పింది. ఏదో మాట్లాడాలన్నారు. కానీ ఇక్కడ కాదు, మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను. అక్కడ మాట్లాడుకుందాం. ఓకే, నేను వెళ్ళి సమ్యు. మనిద్దరమే. ఓ, అక్కడే ఫినిషింగ్ ఇస్తారనమాట. ఫినిష్ చెయ్యాలి. చిన్నప్పటి నుంచి చిత్ర మిగతా పిల్లల్లా ప్రవర్తించేది కాదు. రాజుల బతకాల్సినవాడిని చంపేసింది ఆ రాక్షసి. చివరికి నన్ను బిచ్చగాని చేసింది. దాన్ని వదలను. నన్ను మోసం చేసింది. దాన్ని వదలను. ఒక క్యాథలిక్ గా పునర్జన్మ నేను నమ్మను, కానీ ఫాదర్ గా బిడ్డపడుతున్న బాధని నేను అర్థం చేసుకోగలను. చిన్నతనం నుంచి చిత్రకి తనని ఎవరు చంపారో తెలుసు. వాళ్ళని వెతికి చంపడమే తన లక్ష్యమని మాత్రం అర్థమవుతూ ఉండేది. వన్ మినిట్. హలో చూడండి, అర్జెంట్ గా వెళ్ళి చిత్ర ఆపు. ఏమైంది సార్? చిత్ర నిజంగానే ప్రమాదంలో ఉందా? చిత్ర ప్రమాదంలో లేదు, చిత్రే ప్రమాదం. షీఈ్ అ కోల్డ్ బ్లడెడ్ ఉమెన్. ఏంటి సార్ మీరు మాట్లాడేది? చిత్రకున్నది స్ప్లిట్ పర్సనాలిటీ కాదు. మరి చిత్ర ప్రవర్తనే అంత. చిత్ర ఎవరో కాదు, రవివర్మే. తనే రవివర్మన్న విషయం చిత్రకు తెలుసు. తన చుట్టూ వల అల్లుకుంటుందని మనం అనుకున్నాం, కానీ తనే మన కాళ్ళకి ఆల్రెడీ ఉచ్చులేసి అమెరికాకు వచ్చింది. చిత్ర తన కళను ట్రేస్ చేస్తూ రాలేదు, తన టార్గెట్ ని చేసి చేస్తూ అమెరికాకు వచ్చింది. మనందరినీ ఫూల్స్ చేసి వాడుకుని తన పగ నెరవేర్చుకోబోతోంది. చిత్ర చేతిలో ఒక ప్రాణం పోబోతోంది సువర్ణ. వెంటనే వెళ్ళి ఆపు. ఓకే సార్. కుంజుకో. నా పేరు కనకాంబరం సార్. కుంజుకో ఇక్కడ. చిత్ర దెబ్బకి కుంజుకో పారిపోయాడు సార్. మీకు నిజం చెప్పాలి సార్, చిత్ర ఇప్పుడు ఒకరిని చంపబోతుంది. తను ఎవరో కాదు, సంయుక్త తల్లి శాలిని దేవి. ఓ మై గాడ్. నాకు ఈ నిజం మేమందరం సంయుక్త ఇంటికి వెళ్ళిన రోజున తెలిసింది సార్. ఈ నిజం నేను సంయుక్తకి చెప్పే లోపే చిత్ర ఓ తక్క తప్పక్క పాపం సంయుక్త అనాథైపోయిందక్క. అక్క 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 చెప్తావా? నేను చెప్పనక్క. నేను చంపేస్తాను, దానికి వెళ్ళి చెప్తావా? సంయుక్త కోసమైనా శాలిని దేవుని కాపాడండి సార్. సువర్ణ, చిత్ర చేతిలో ప్రాణాలు కోల్పోయేది ఎవరు కాదు, శాలిని దేవి. చిత్ర తను చేయాలనుకున్న పని చేసి తీరుతుంది. ఒకవేళ అదే జరిగితే ఈ మర్డర్ మనందరి మెడకి చుట్టుకుంటుంది. అలా జరగడానికి వీల్లేదు సువర్ణ. ఎలాగైనా సరే శాలిని దేవిని సేవ్ చేయండి. నేను ఇప్పుడే బయలుదేరి అక్కడికి వస్తున్నాను. క్విక్ క్విక్.